ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని ఇస్కాన్ టెంపుల్ను విశాఖ శారదా పీఠం ఉత్తరాది పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సందర్శించారు. విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పెద్దదోర్నాలలోని ఇస్కాన్ టెంపుల్ను సందర్శించారు. తుంగభద్ర పుష్కరాలు ముగించుకొని శ్రీశైలంలో లక్ష కార్తీక దీపోత్సవ మహోత్సవంను ముగించుకొని వెళ్తూ మార్గమధ్యంలో దోర్నాలలోని ఇస్కాన్ టెంపుల్ను సందర్శించారు. ఇస్కాన్ సంస్థ ప్రతినిధి నియమదాస్ ఆధ్వర్యంలో పీఠాధిపతులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. ఇస్కాన్ టెంపుల్ నిర్మాణ దశలో ఉండటంతో దానిని పరిశీలించారు. గోపూజ నిర్వహించి ఆ ప్రాంతంలో మొక్కను నాటారు. తీర్థ ప్రసాదాలను అక్కడ చేరుకున్న ప్రజలకు పంచారు. అనంతరం ఇస్కాన్ సంస్థ ప్రతినిధి నియమదాస్ మండల నాయకులతో కాసేపు మాట్లాడారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి వెళ్లారు. మామూలు మా పెత్తనాలు ఇవన్నీ అవసరమా? ఒకటి ఇది మన ఈ ప్రాంత ప్రజలకు తెలియని విషయం ఏంటంటే ఇది ఒక రాష్ట్రానికి పరిమితమైన సంస్థ. ఇది ఇంటర్నేషనల్, ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. అలాంటిది మన ప్రాంతంలో ఇక్కడ పెట్టారు అనుకుంటే శ్రీశైలం సన్నిధిలో పెట్టారంటే మనకి ఒక ఈ ఊరికి కూడా ఒక పేరు. దాన్ని ఊరు ప్రజలందరూ ఒక ఏకతాటిన వచ్చి సహకరించారు తప్ప దీంట్లో కోర్టు అంటూ ఏముండవు. వీరు చెప్తున్నారు వాళ్ళు కొంతమంది మేము వద్దని అంటారు. అది మంచిది కాదు. ఎందుకు వాళ్ళకి వాళ్ళు ఎక్కడి నుంచి సంస్థ ఉంది ఆ సంస్థ ఇప్పుడు భగవంతుడి గారు సేవా మార్గంగా రావాలి కానీ పదవులను డబ్బులు పోవడానికి స్టార్ట్ చేయాలి. దండం పెట్టుకోవాల్సిన వాళ్ళు